సలార్ పార్ట్ 1 విషయంలో రూమర్స్ నిజమేనా? ప్రశాంత్ నీల్ కోరుకున్నది జరగలేదంట. అదేంటో ఈరోజు అప్డేట్లో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాకు ఫేస్ ఎవరంటే అందులో మొట్టమొదటిగా నిలిచే హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్. ఈ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తను పాన్ ఇండియా స్టార్ని చేస్తే తాను మాత్రం తనతో వర్క్ చేస్తున్న చిన్న దర్శకులను సైతం పాన్ ఇండియా డైరెక్టర్లుగా అయితే మార్చేస్తున్నాడని చెప్పొచ్చు. సో అలా తను బాహుబలి 2 తర్వాత దాదాపు ఒక్క సినిమా 2 సినిమాలు లేదా అంతకుముందు పాన్ ఇండియా సినిమాలు చేయని దర్శకులతో వర్క్ చేశాడు. అయితే అన్ని చిత్రాల్లో మాత్రం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో అనౌన్స్ చేసిన సలార్పై అప్పట్లో నెలకొన్న హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈజీగా 1000 కోట్లు కొట్టేస్తుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఆ ఫిట్ను అందుకోలేకపోయింది. నిజానికి సినిమా చాలా వరకు కేజీఎఫ్ ఫ్లేవర్లోనే ఉందనే కామెంట్స్ కూడా చాలామంది విమర్శకులు అయితే వినిపించాయి. దీంతో అప్పట్లో సలార్ 1 చాలామంది అంతలా ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ కారణం చేత సలార్కి పలు చోట్ల నష్టాలు కూడా వచ్చాయని టాక్ ఉంది. ఇక సలార్ స్క్రిప్ట్ విషయంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే దాగి ఉన్నాయి. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి సలార్ స్క్రిప్ట్ పర్సనల్గా ఎంతో ఇష్టమైందని అయితే చాలామంది తెలియకపోవచ్చు. తాను అనుకున్న ఈ సినిమా కథ వరల్డ్ వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలన్నదే తన కోరిక. ఈ సినిమా ఒరిజినల్గా ముందు కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళితో ఉగ్రం పేరట అయితే తెరకెక్కించారు. అక్కడ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ప్రశాంత్ నీల్ ఏదో వెల్త్ కనిపించింది. అందుకే వెంటనే యాస్తో కేజీఎఫ్ సిరీస్ చేసి పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకైతే సిద్ధమయ్యాడు. అలా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ఉగ్రంని ప్రభాస్తో సలార్కి రీమేక్ చేసి గ్రాండ్గా రిలీజ్ చేశాడు. కానీ ఇది అనుకున్న రేంజ్లో రీచ్ కాలేదు అంటూ స్వయంగానే ప్రశాంత్ నీల్ చెప్తున్నాడు. పార్ట్ 1 రీచ్ తను అనుకున్న దానికి ఏమాత్రం సరిపోలేదని అయితే అంటున్నాడు. ఇంకా డిసెంబర్ 22తో సలార్ వచ్చి ఏడాది అయితే పూర్తయింది. కానీ పార్ట్ 1 విషయంలో తను ఇంకా డిసప్పాయింట్గానే ఉన్నాడంట. ఇది ఫ్యాన్స్ని సైతం ఆశ్చర్యానికి అయితే లోన్ చేసింది. దీంతో సలార్ 1 విషయంలో వచ్చిన అప్పటి రూమర్స్ నిజమేనని అనుకోవచ్చు. థియేటర్స్లో అంత ఆదరించలేదు కానీ ఓటీటీలో మాత్రం సలార్కి రిపీట్స్ అయితే పడ్డాయి. మరి నీళ్ళు ఇంకా ఎలాంటి రీచ్ని కోరుకుంటున్నాడో కానీ స్క్రిప్ట్ పరంగా మాత్రం ఇంకా తను ఏదో వెళ్తే మాత్రం వెంటాడుతుందని అయితే అనిపిస్తుందంట. మరి చూడాలి సలార్ పార్ట్తో అయినా తను కోరుకున్న రీచ్ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్కి వస్తుందో లేదా అనేది. సో చూద్దాం ఏదైనా. సో పార్ట్ 2 అయితే ఎరగదీసేద్ది అనిపిస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.